ప్రైజ్ లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. వింటున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రాలు. ఈరోజు ఒక సందర్భం మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. యోహన్ గారు ఆ దర్శనం ద్వారా చూసినటువంటి ఆ సందర్భంలో, జీవగ్రంథాన్ని విప్పబడుతున్న సందర్భంలో ఆ జీవగ్రంథంలో మృతుల పేరు రాయబడి ఉన్నాయి. ఆ రాయబడినటువంటి ఆ మృతుల పేర్లను బట్టి పిలుస్తున్నప్పుడు వారు ఆ సింహాసనం ఎదుట తీర్పు జరుగుతుంది. అంటే ఈ లోకంలో చనిపోయినటువంటి ప్రతి ఒక్కరికి మన ప్రభు యొక్క సింహాసనం ఎదుట తీర్పు ఉంటుంది. నరుడుగా పుట్టినటువంటి నీవు నేను ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఈ దేహాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాల్సిందే. ఈ దేహంలో మనకు ఉండడానికి రైట్ లేదు. నరుడుగా పుట్టిన ప్రతి ఒక్కడు మరణాన్ని తప్పించుకోగలడా? మన జీవితంలో ఎన్నో పొందుకోలేకపోవచ్చు, ఎన్నో పొందుకొనవచ్చు. కానీ ఒకటి మాత్రం జీవిత సత్యం ఏంటంటే, పుట్టిన ప్రతి వాడు మరణించక తప్పదు. చాలామంది అంటారు, మరణించిన తర్వాత ఎవరు చూస్తారండి? మరణమైన తర్వాత ఎవరు చూస్తున్నారు? చనిపోయిన తర్వాత ఖాళీబిలి అంటారు. కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది, మరణించిన తర్వాత మనకి తీర్పు ఉంటుంది. దేన్ని బట్టి తెలుసా? మన క్రియలను బట్టి. మన క్రియలను బట్టి తీర్పు ఉంటుంది. మనం తీర్పులోకి తేబడతాం. ఎట్టి క్రియలంటే, మనము ఈ లోకంలో జరిగించినటువంటి ఎన్నో క్రియలు ఉన్నాయి. ఆ యొక్క క్రియల్లో ఒక క్రియ చూద్దాం. మనం ఈరోజు చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. మళ్ళీ చదువుతాను. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటకును గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. చూడండి, మనం మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకి మనం లెక్కప్ప చెప్పాలి. ఇక్కడ సింహాసనం ఎదుట మనం లెక్కప్ప చెప్పాలండి. మనం ఎన్నో మాటలు మాట్లాడుతాం, వ్యర్థమైన మాటలు ఎన్నో మాట్లాడుతాం. ఎందుకంటే మనం సైలెంట్గా ఉండలేము. కొంతమంది పెద్ద చెప్తారు, జ్ఞాని తక్కువగా మాట్లాడతారంట, బుద్ధిమంతులు తక్కువగా మాట్లాడతారు. బుద్ధి లేని వారు మనం లాంటి వాళ్ళు చాలా ఎక్కువ మాట్లాడతారు. బైబిల్ గ్రంథం చెప్తుంది, అధికమైన మాటల దోషం ఉండక తప్పదు, విస్తారమైన మాటల దోషం ఉండక తప్పదు. అంటే మనం మాట్లాడే మాటలు కొద్దిగా ఉండాలండి. మనం ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం అని మనకి తెలిసి ఉండాలి. మనం వ్యర్థముగా మాట్లాడే ప్రతి మాటకు లెక్క అప్ప చెప్పాలండి. ఆ రోజు మనకు ఆ మాటలు వినిపించినప్పుడు మనకి ఎంత చిన్న చూపుగా ఉంటుంది, ఎంత కష్టంగా ఉంటుందండి. మనం ఇంత దారుణంగా మాట్లాడామా, అయ్యో నేను ఇంత దారుణంగా మాట్లాడానా, తప్పు చేశానే, ఇంత వ్యర్థంగా మాట్లాడానా, తప్పు చేశానే అనిపిస్తుంది. అక్కడ అనిపించిన ఉపయోగం లేదండి. అందుకే మనము ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం మాట్లాడే ప్రతి మాట వ్యర్థమైన మాటగా ఉండకూడదు. మన మాటలు సరి చేసుకుంటూ మనము సరైన పదజాలం వాడుతూ మన మాటలు ఉండాలండి. బైబిల్ గ్రంథం చెప్తుంది, మన మాటలంట ఉప్పు వేసినట్టు ఉండాలి. చూడండి, ఒక మంచి కూర చేసి, ఒక మంచి కర్రీ, మనం చాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి ఉప్పు ఒక్కటి తగ్గిస్తే ఎలా ఉంటుందండి? కూర మనం తినలేమండి.
ఆ యొక్క కర్రీ మనం తినలేము, ఎందుకంటే ఉప్పు లేదు దాంట్లో. ఎప్పుడైతే ఆ ఉప్పుని తగినంత మనం కరెక్ట్గా వేస్తామో, సరైనగా వేస్తామో, అప్పుడు ఎంత బాగుంటుందంటే ఆ కూర చాలా బాగుంటుందండి. అలాగే క్రైస్తవులుగా మన మాట ఎలా ఉండాలంటే, ఎదుటివారి యొక్క జీవితాలని కట్టేవారిగా ఉండాలి, కానీ ఎదుటివారి జీవితాలని కూల్చేవారిగా మనం ఉండకూడదు. అందుకే చెప్తుంది, మన మాటలు వ్యర్థంగా ఉండకూడదు. ఇంకొక మాట చూద్దాం. అలానే సామెతల గ్రంథం 21వ అధ్యాయం, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం చూడండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం. నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. మన నోటిని, మన నాలుకని భద్రం చేసుకుంటే శ్రమల నుండి మన ప్రాణంని కాపాడుకోవచ్చండి. చాలామంది ఆ నోటిని కంట్రోల్ చేసుకోలేక ఎన్నో గొడవలు జరుగుతుంటాయి, ఎన్నో యుద్ధాలు జరుగుతుంటాయి కదా. మన నాలుకని, లోకంలో ఒక సామెత ఉందండి, నరం లేని నాలుక ఎన్ని రకాలుగానో తిరుగుతుంది. ఇంకొక సామెత, ఆ సామెతలు కూడా ఎందుకు చెప్తారంటే, మన వ్యర్థంగా మాట్లాడే వాళ్ళ కోసం, ఊరికే మాట్లాడి వ్యర్థమైనంతా మాట్లాడి శ్రమ తెచ్చుకోవడం, లేనిపోనిదంతా తలపైకి తెచ్చుకోవడం. ఇంకో సామెత ఏం చెప్పాను, నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు. అంటే మనం నోరు మంచిదైతే మనం ఎక్కడైనా బ్రతకగలమండి. అలా కాకుండా వాడిని వీడిని ఎలా పడితే అలా మాట్లాడి, వాడిని రెచ్చగొట్టి వీడిని రెచ్చగొట్టి, వాడి మాటలు అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పుకుంటూ వ్యర్థమైనంత మాట్లాడుకుంటే ఏదో రోజు మనకు శ్రమ వస్తుందండి. అలా ధోరణిలో మనం ఉండకూడదండి. మన మాటలు కొద్దిగా ఉండాలి, మన మాటలు భద్రం చేసుకోవాలండి. అర్థమవుతుందా? మన మాటలు మనం భద్రం చేసుకోవాలి. అసలు ఈ మాటలు ఎలా ఉంటాయి తెలుసా? అదే సామెతలు 13 చూడండి, క్షమించాలి 12వ అధ్యాయం చూడండి, 12వ అధ్యాయం 18వ వచనం చూడండి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల మాటలు ఆరోగ్యదాయకము. కొంత మాటలు ఎలా అంటే కత్తిపోటులా ఉన్నాయండి. అంటారు, అదే ఒక దెబ్బన్నా కొట్టచ్చు, ఇంత పెద్ద మాట మాట్లాడావే, తీసుకోలేకపోతున్నా, నువ్వు కొట్టినా పర్వాలేదురా, కానీ ఇంత పెద్ద మాట అన్నావే, తట్టుకోలేకపోతున్నా, గుండె పగిలిపోయినట్టుందిరా అంటే కత్తిపోటు మాటలండి. ఆ మాటలు చాలా కష్టంగా అనిపిస్తాయి. ఆ మాటలు వింటుంటే చాలా దారుణంగా, అయ్యో ఈ మాటలు వినకన్నా చనిపోవచ్చు కదా, ఏంట్రా ఇలా మాట్లాడుతున్నారు. మనం అలా ఉండకూడదండి. మన మాటలు ఆరోగ్యకరంగా ఉండాలి, మన మాటలు సమాధానపరిచేదానిలాగా ఉండాలి, కానీ ఎదుటివారిని నొప్పించేలాగా మన మాటలు ఉండకూడదండి. ఎదుటివారు మనల్ని ఏమన్నారా దేవునికి అప్పగించుతాం. మనము ఆ యొక్క దాన్ని ఏమంటే అతన్ని తిట్టి మనము తీర్పులో రావడం కన్నా అతని మాటలు దేవునికి అప్పగించేసి, ఇదిగో ఈ వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడు, తీర్పు నాది కాదు, నేను తీర్పు తీర్చేవాడిని కాదు, మీరే తీర్పు తీర్చాలని చెప్పి దేవునికి అప్పగిస్తే అది చాలా బాగుంటుందండి. కానీ దేవునికి అప్పగించకుండా మనము కూడా ఎదుటివారు తిట్టారని చెప్పి మనము కూడా తిడితే వారికి మనకి తేడా ఏంటి? వారు నోటికి వచ్చిన మాటలు బూతులు మాట్లాడేస్తే నేను కూడా వారికి ఆపోజిట్గా మనము బూతులు మాట్లాడితే, మనము వ్యర్థంగా అయిన మాటలు మాట్లాడితే క్రైస్తవునిగా నీకు నాకు అర్థమేంటి? మన జీవితాలకి అర్థమేంటి? అందుకని మన మాటలు కూడా ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టే ఉండాలి, వ్యర్థంగా పలకూడదండి. అర్థమవుతుందా? కీర్తనలు 64 చూడండి, మళ్ళీ సందర్భం చూద్దాం. కీర్తనలు 64 8వ వచనం చూడండి. వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణం, వారిని చూచు వారందరూ తల ఊచుదురు. చూడండి, వారు కూలెదరు అంటే కొంతమంది అంటే వాళ్ళ జీవితాలు కూలిపోతుంటాయి, వాళ్ళ జీవితాలు స్టాండర్డ్గా ఉండవు. ఎందుకంటే స్టాండర్డ్గా ఉండవు?
వారు కూలుటకు వారి నాలుకే కారణం. వారు కూలుటకు వారి నాలుకే కారణం. అంటే ఆ యొక్క స్థిరత్వాన్ని వారు ఉంచుకోరు. వారి నాలుకే వాళ్ళు కూలిపోవడానికి కారణం. వాళ్ళ జీవితం నాశనం అవ్వడానికి కారణం ఏంటంటే వారి నాలుకే. వారు ఏది పడితే అది మాట్లాడడమే దానికి కారణం. అలా కాదండి. మనము చాలా జాగ్రత్తగా మంచిగా మనం మాట్లాడాలండి. మన హృదయం ఏమి నిండుతుంది మన పలుకుతుంది, మన నాలుక పలుకుతుంది. మన హృదయం కూడా ఏమి నిండుతుంది? నీ నా హృదయాలు వాక్యంతో నిండుతున్నాయి. నీ నా హృదయాలు జీవితం పరమార్థం తెలుసుకొని ఏం చేయాలని చూసుకుంటున్నామా? అలా కాదు. మనం వాక్య ధ్యానంలో ఉంటే, దేవునితో అంటుకట్టబడి ఉంటే మన నాలుక పలుకుతుంది. కానీ మనము సినిమాలు చూసొచ్చి, సీరియల్స్ చూసి, వ్యర్థమైన ఫ్రెండ్స్ తోటి నానా రచ్చ చేసి మంచి మాటలు మాట్లాడమంటే మనం మాట్లాడతామా? మాట్లాడలేము. ఎందుకంటే మన హృదయము వ్యర్థమైన వాటితో నిండింది. ఉదాహరణకి మన ఇంట్లో చిన్నపిల్లలు చూడండి, తల్లిదండ్రులు ఏం మాట్లాడితే పిల్లలు కూడా అదే మాట్లాడతారండి. తల్లిదండ్రులు ఏ బాణీలు అయితే మాట్లాడతారో పిల్లలు కూడా అదే బాణీలో మాట్లాడతారు. వాళ్ళు బూతులు తిరిగితే వీళ్ళు బూతులు తిరుగుతారు. చిన్నపిల్లలకు బూతులు ఎలా వస్తాయి? వారి నాలుగు మాటలు ఎలా వస్తాయండి? తల్లిదండ్రులు చూసే వస్తాయి. మనము లోకాన్ని చూస్తేనే లోకపు మాటలే వస్తాయి. అది దేవుని వైపు చూస్తే దేవుని మాటలే వస్తాయి. అందుకని మనం దేవుని ధ్యానంలో ఉందాం, వాక్య ధ్యానంలో ఉందాం, ప్రార్థనలో ఉందాం. మన మాటలు కొద్దిగా ఉంచుకుందాం. ఎవరితో పడితే వాళ్ళకి వ్యర్థమైన మాటలు మాట్లాడదు. అందుకని ఈరోజు మనం మార్చుకుందాం. ఏమైనా వ్యర్థంగా మేము మాట్లాడుతున్నాము, మార్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం మన జీవితంలో ఫలభరితమగులాగా. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా మా మాటలు వ్యర్థంగా ఉండకూడదు ప్రభు. మా మాటలు తండ్రి మా జీవితాన్ని కట్టువారిగా ఉండాలి, కానీ మా జీవితాలను ఎదుటివారి జీవితాన్ని కట్టేలాగా ఉండాలి, కానీ ఎదుటివారి జీవితాలని మా జీవితాలు మేము కూలగొట్టుకునే వారిగా మేము ఉండకూడదు తండ్రి. మా నాలుకను మేము కంట్రోల్ చేసుకోవాలి. మా యొక్క నోటిని మేము కంట్రోల్ చేసుకునే విధముగా ప్రభు మేము మాట్లాడడానికి సహాయం దయచేయమని కోరుచున్నాం తండ్రి. నాయన వింటున్నటువంటి మేము అందరం తండ్రి, నైనా ఆ మాటల ప్రకారం ప్రభు తండ్రి, నైనా తీర్పులోనికి మీరు తీసుకొస్తానని చెప్పిన పలికి ప్రతి మాట ప్రకారం తీర్పులోకి తీసుకొస్తాను అంటున్నా తండ్రి. అయినా మా తీర్పులోనికి తండ్రి వ్యర్థమైన మాటలు మేము రానుకోకుండా దాన్ని సరిదిద్దుకునే దానికి సహాయం దయచేయండి. మీ కృప నిండుగా మెండుగా మా మీద ఉంచమని కోరుచు. వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించమని కోరుచు. నా ప్రియ నజరేయుడైన యేసుక్రీస్తును ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తును తెలియపరుస్తూ శుభరాత్రి.